అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. రేపే గురువారం. రేపు గురు పుష్య యోగం ఒక అద్భుతమైన యోగం అని కలగబోతుంది. ఈ అద్భుతమైన శుభ సమయం గురువారం పుష్యమి నక్షత్రంలో కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని గురు పుష్యమి యోగం అని కూడా అంటారు. ఈరోజు చేసిన చిన్న పరిహారానికి కూడా మన జీవితాన్ని మార్చేంత శక్తి అనేది ఆ పరిహారానికి ఉంటుందట. కాబట్టి ఈ రోజున ఏం చేయాలి, ఏం కొనాలి, ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన శాస్త్రాలు చెబుతున్న ప్రకారం, శాస్త్రీయ పద్ధతి ప్రకారం గురువారం పుష్యమి నక్షత్రంలో కలిసి వచ్చే ఈ విశేషమైన గురువారం రోజున ఈ చిన్న పరిహారాలను ఆచరిస్తే సరిపోతుంది. ఇక మీ ఇంట్లోకి కనకవర్షం అనేది కురుస్తుంది. గురువారం పుష్యమి నక్షత్రం కలిస్తే ఆ రోజు దేవతల శక్తి రెట్టింపు అవుతుందని మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. ఈరోజు ఆగస్టు 21 గురువారం ఉదయం 5:53 నుండి రాత్రి 12 గంటల వరకు ఈ యోగం అనేది ఏర్పడబోతోంది. ఈ సమయానికి మీరు చేసే పనులు, మీరు చేసే పూజలు, మీరు చేసే కొనుగోళ్ళు అవి అన్నీ కూడా తరతరాల ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున ఒక చిన్న బంగారం కొన్నా సరే అది లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానిస్తుంది. బంగారం కొనలేని వారు 5 రూపాయల పసుపు కొన్నా అదే ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే పసుపు అనేది పవిత్రతకు ప్రతీకగా భావిస్తాము. లక్ష్మీదేవికి ప్రీతి ప్రాప్తమైనది. కాబట్టి ఈ రోజున పసుపును ఇంటి లోపలికి తెచ్చుకోవడం వలన కాసుల వర్షం అనేది కురవడానికి మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. అందుకే పండితులు చెబుతున్న విధంగా ఈ గురు పౌష్యమి రోజున చేసిన పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది వస్తుంది. మనం కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కాబట్టి రోజున పూజ గదిలో లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటం దీపాన్ని వెలిగించండి. ఇంటి మొత్తానికి సాంబ్రాణి ధూపాన్ని వేసుకోండి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది. ఇక గురు పుష్యమి నాడు పసుపును కొనడం కానీ పసుపు రంగు దుస్తువులు ధరించడం వలన శుభప్రదం అని కూడా చెప్పవచ్చు. ప్రతి గ్రహానికి ఇష్టమైన రంగు కాబట్టి ఆ పసుపు రంగు దుస్తువులను ధరిస్తే అదృష్టం పెరుగుతుంది. పనులు సాఫీగా సాగిపోతాయి. మీరు ఏ పని చేసినా విజయం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ రోజున పసుపు రంగు దుస్తువులను ధరించడం అత్యంత శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. ఇక ఇంటి గడపపై పసుపు కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తులో సకల దేవతలు నివసిస్తారని మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. కాబట్టి ఆ రోజున మీరు గడపపై స్వస్తిక్ గుర్తును వేయడం వలన శుభశక్తులు అడుగు పెడతాయి. అదృష్టం అనేది రెట్టింపుగా పెరుగుతుంది. అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున గోమాతకు ఆహారాన్ని పెట్టడం అత్యంత శ్రేయస్కరం. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. గోమాతకు నమస్కారం చేసి ఆహారాన్ని పెడితే అది అపారమైన పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేయండి. తులసి మొక్క వద్ద ముక్కోటి దేవతలు ఉంటారని మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ తులసి మొక్క దగ్గర ఎవరైతే ప్రదక్షిణలు చేస్తూ దేవతలను తలుచుకుంటూ చక్కగా ప్రదక్షిణలు చేసుకొని మీ కోరికలను చెప్పుకోండి. అలా చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు మర్చిపోకుండా పొద్దున మరియు సాయంత్రం తులసి కోట దగ్గర దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది మన ఇంటిలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే తులసి మాతను ప్రతిరోజు ప్రతినిత్యం పూజిస్తారో వారి ఇంట్లో అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే 21 లేదా 108 సార్లు జపిస్తారో వారికి దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంది. దీని వలన మనసుకు శాంతి, ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. కనకదార స్తోత్రాన్ని చదవడం వలన ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఈ అత్యంత శక్తివంతమైన గురు పుష్యమి రోజున మనకి పుష్యమి నక్షత్రంలో కలిసి వస్తున్నటువంటి ఈ గురువారం రోజున ఈ పరిహారాన్ని ఆచరిస్తే సరిపోతుంది. మీకు
ఎలాంటి కష్టాలైనా సరే ఇట్టే దూరమవుతాయి. అలాగే మరొక పవిత్రమైన మంత్రం స్వర్ణ గణపతి మంత్రం. ఈ విశేషమైన మంత్రాన్ని ఎవరైతే 21 సార్లు జపిస్తారో వారికి అత్యంత చక్కని శుభప్రదం అని కూడా చక్కని పనులు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం హేరాంబ మాధమేధ అస్థిముఖాయ మయా సర్వపాత్ర కురుం కురుం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీరు చేసే పనుల్లో చక్కగా విజయం అనేది సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ఈ రోజున పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి. ఇది విశేషం. ఇది దురదృష్టాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే డబ్బు దాచే ప్రదేశంలో ఈ 5 యాలకులను తీసుకొని ఆ 5 యాలకులను ఉంచడం వలన యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి సంపదను ఆకర్షింపజేస్తుంది. కాబట్టి ఈ యాలకులను ఎవరైతే మనం సంపదను బంగారాన్ని ఎక్కడైతే దాచుకుంటామో ఆ ప్రదేశంలో ఆ 5 యాలకులను తీసుకొని ఆ ప్రదేశంలో పెట్టడం వలన మీకు ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఇక ఒక చక్కటి పరిహారాన్ని తెలుసుకుందాం. ఇది చాలా విశేషమైనది, విశిష్టమైనది. ఈరోజు ఖచ్చితంగా ఆచరించండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. మీకు 100% రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఖచ్చితంగా చేసి చూడండి. మరి ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఒక తెల్లని పేపర్ను తీసుకొని పసుపుతో లేదా ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ మీ పేరును అలాగే మీ కోరికను, మీకున్న సమస్య ఏమిటో ఆ సమస్యను రాసి ఆ కాగితాన్ని చక్కగా మడతబెట్టి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే మీ సమస్యలు తొలగిపోవడానికి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. గుమ్మానికి హారతి ఇవ్వండి. దీని వలన శుభశక్తులు ఇంట్లోకి వస్తాయి. ఈ విశేషమైన ఈ రోజున ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, కొత్తగా పనులు చేయాలి అనుకుంటున్నారో, గృహ ప్రవేశాలు కానీ జరుపుకోవాలనుకుంటున్నారో ఈ పనులు చేసుకోవడానికి ఇది శుభప్రదమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున శ్రీయంత్రాన్ని కొనుక్కొని తీసుకురావడం, పూజ గదిలో ఉంచితే కుబేర స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ ఇంటి లోపల ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అందుకే పండితులు చెబుతున్న విధంగా గురు పుష్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది వస్తుంది. మనం కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయట. కాబట్టి గురు పుష్యమి యోగాన్ని వదులుకోకండి. ఈ చిన్న పరిహారాలైనా సరే తప్పక చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సంతోషం, విజయాలతో నిండిపోతాయి. మనసారా కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. మంచి ఫలితాలను పొందుతారు. ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఆచరించండి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.